రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పటాన్చెరుకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రి దామోదర పొంగులేటితో మాట్లాడే వరకు ఎలాంటి ఆలోచన చేయొద్దని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పటాన్చెరుకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రి దామోదర అలాగే పొంగులేటితో మాట్లాడే వరకు ఎలాంటి ఆలోచన చేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెవెన్యూ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ అధికారులపై సీరియస్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాను బలహీనపరిచే ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎప్పుడు ప్రజల పక్షాన కొట్లాడుతా, ప్రజల నిర్ణయాన్ని శిరసా వహిస్తా, ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లాను కుట్రలు చేయొద్దు, అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా, అదేవిధంగా హెచ్చరిక కూడా చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జిల్లా ఆఫీసు కానీ తర్వాత సంగారెడ్డి నియోజకవర్గ ఆఫీసు కానీ ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దు. తరలించే ఆలోచన చేస్తే కనుక నేను అటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తర్వాత జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసి తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాతనే అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, కానీ అంతలో నిర్ణయం తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఈ విషయంపై నిర్ణయాన్ని మాత్రం మార్చుకోవాలని చెప్పి కూడా హెచ్చరిక చేశారు. జిల్లాను బలహీనపరిచే కుట్ర జరుగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు.